మాఘమాసం పుణ్యస్నానం. మాఘమాసంలో గ్రామ బయట ప్రవహించే నీటిలో ప్రాతకాలంలో స్నానం చేస్తే అత్యంత పుణ్యప్రదం. కామ్యకర్మలను ఆచరించకుండా ఉత్తమ గతిని పొందాలనుకునేవారు మాఘ స్నానాలు చేయాలి. వైశాఖ మాసంలో ఉదక అన్నదానాలు ఉత్తమం. కార్తీకంలో తపస్సుకి పూజకి ప్రాధాన్యం ఉంది. మాఘమాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందర స్నానం చేస్తారో, వివిధ రకాల దానాలను, విష్ణు స్తోత్రాన్ని చేస్తారో వారికి శాశ్వతమైన దివ్యధామం ప్రాప్తిస్తుంది. కామభావనతో స్నానం చేస్తే మనోవాంఛ తీరుతుంది. నిష్కామ భావంతో స్నానం చేస్తే ముక్తి లభిస్తుంది. నిరంతరం దానాలు చేసేవారికి, అరణ్యంలో తపస్సు చేసేవారికి, ఎప్పుడూ అతిథి సత్కారాలలో నిమగ్నులై ఉన్నవారికి ఏ విధమైన పుణ్యం లభిస్తుందో ఆ పుణ్యం మాఘస్నానం వల్ల లభిస్తుంది. సాధారణంగా మానవుడు చేసిన పుణ్యం సమాప్తం కాగానే స్వర్గం నుండి పంపివేయబడతాడు. కానీ మాఘస్నానం వలన లభించే పుణ్యానికి సమాప్తం అంటూ ఉండదు. దీనికి ఒక గాథ ఉంది. పూర్వం కైలాసగిరికి పశ్చిమాన మణిమకుటం అనే పేరుగల పర్వతం ఉంది. అక్కడ భృగు మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నారు. ఒకరోజు విద్యాధరుడు తన పత్నితో సహా భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, నా పుణ్యం కారణంగా దేవలోకాన్ని చేరుకోగలిగాను, దేవతా శరీరాన్ని, దివ్య భోగాలను అనుభవించాను. పుణ్యం పూర్తయిన తర్వాత భూలోకానికి పంపివేయబడ్డాను. స్వర్గంలో ఎవరూ కూడా నా భార్య సౌందర్యానికి సరికారు. అయితే నాకు ఈ వ్యాఘ్రముఖ రూపం కారణంగా మనసు వ్యాకులతున్నది. దీనికి కారణం మీరే చెప్పాలి అన్నాడు. దివ్య దృష్టితో భృగు మహర్షి విద్యాధరుని పూర్వవృత్తాంతం తెలుసుకుని, నీవు మాఘమాసంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి నాడు ముఖానికి తైలం రాసుకున్న కారణంగా నీకు వ్యాఘ్రముఖం ప్రాప్తించింది. పూర్వం పురూరవుడు కూడా ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి నాడు తైల సేవనం చేయడం వలన పురూరవునికి కూడా శరీరం వికారంగా తయారైంది. అప్పుడు పురూరవుడు గంగా తీరంలో దర్భాసనంపై కూర్చుని విష్ణువు గూర్చి తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమై సుందర రూపాన్ని ప్రసాదించాడు. ఆ సుందర రూపానికి దేవకన్య ఊర్వశి ఆకర్షితురాలైంది. సుందర రూపాన్ని పొందిన పురూరుడు తన నగరానికి తిరిగి వెళ్ళాడు అని భృగు మహర్షి విద్యాధరునికి తెలపగా, విద్యాధరుడు సతీ సమేతంగా మణికూట నదీ జలాల్లో మాఘస్నానం చేసి పురాకృత పాపాలు నాశనం అయిన కారణంగా తన పూర్వరూపం పొందగలిగాడు. భృగువు బోధించిన మాఘస్నాన మాహాత్మ్యం అందరికీ శ్రవణ యోగ్యమైనది, ఆచరణ యోగ్యమైనదిను. శరీరాన్ని నీటిలో ముంచటమే స్నానం కాదు. జలచరాలు జలాల్లో పుట్టి జలంలోనే మరణిస్తాయి, కానీ వాటికి ముక్తి లభింపదు. శ్రద్ధ లేనివాడు పాపాత్ముడు, నాస్తికుడు, సంశయాత్ముడు, యుక్తివాదాన్ని అనుసరించేవాడు తీర్థస్నాన ఫలాన్ని పొందలేడు. మాఘమాసంలో పౌర్ణమి నాడు సముద్ర స్నానం విశేషంగా చెబుతారు. సత్యం తీర్థం, క్షమాతీర్థం, తీర్థమింద్రియ నిగ్రహం, సర్వభూత దయాతీర్థం, తీర్థ మార్జవ మేవచ, దానం తీర్థం, దయా తీర్థం, సంతోషస్థిర మేవచ, బ్రహ్మచర్యం పరంతీర్థం, నియమస్తీర్థ ముచ్యతే, మంత్రాణాంతు జపస్తీర్థం, తీర్థంతు ప్రియవాదిత, జ్ఞానం తీర్థం, ధృతి స్థీర్థ, మహింసా తీర్థమేవచ. ఆత్మతీర్థం, ధ్యానతీర్థం, పునస్తీర్థం, శివస్మృతి. తీర్థానాముత్తమం తీర్థం విశుద్ధి మనసః పునః.
నా జలప్లుత దేహస్య స్నానమిత్యభిధీయతే స స్నాతో యో దమస్నాతః శుచి స్నిగ్ధ మనామతః. పద్మపురాణం ప్రకారం స్నానం యొక్క ఫలితం చెప్పబడింది. విశేషంగా మాఘమాసంలో స్నానానికి ప్రాముఖ్యత ఉంది. సముద్ర స్నానం విశేషంగా చెప్తారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.